మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం ఉస్నాబాద్ పట్టణంలోని బాలుర జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల మధ్య అయితే ఉన్నాం. ఈ పాఠశాలలో ఒక ప్రయోగాత్మకంగా కూడా అంటే ఒక 1 year నుండి కూడా ఒక ప్రయోగాత్మకంగా ఒక యాప్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే యో స్కూల్ యాప్ అనేది కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యో స్కూల్ యాప్ ద్వారా కూడా విద్యార్థుల హాజరు సంఖ్యను పెంచేందుకు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతోనైతే ఇక్కడ ఆ యాప్ ను ప్రారంభించడం జరిగింది. యాప్ ను ప్రారంభించడం నుండి కూడా గణనీయంగా విద్యార్థుల సంఖ్య అనేది పెరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులే కావచ్చు, ఉపాధ్యాయులే కావచ్చు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ యాప్ పనితీరు ఎట్లా ఉంది, అసలు యాప్ ను ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటనేది కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామంటే మనం స్కూల్లోకి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అయితే మనము అడిగి తెలుసుకున్నాం. స్కూల్ కు రాకుండా బడి ఎగ్గొట్టే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకు ఆ యాప్ ద్వారా కూడా మెసేజ్ వెళ్తుందంట. అంటే మెసేజ్ ద్వారా కూడా తల్లిదండ్రులు అలర్ట్ అయ్యి అంటే మా పిల్లలు స్కూల్కు వచ్చారా రాలేదా అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యాప్ మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ యాప్ ద్వారా కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే పేరెంట్స్ దీనిపై ఎట్లా స్పందిస్తున్నారు అనేది కూడా మనతో మాట్లాడేందుకు ఇక్కడ వాసుదేవ రెడ్డి గారు అంటే ఇక్కడ హెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఉన్నారా. సరే అంటే చెప్పండి, ఇప్పుడు ఈ యాప్ అనేది ఎట్లా పనిచేస్తుంది, తల్లిదండ్రుల అవేర్నెస్ ఎట్లా ఉంది, అంటే మీకు ఎట్లా ఉపయోగం ఉంది యోనో స్కూల్ యాప్ నుంచి? ఈ యోనో స్కూల్ యాప్ అనేది మాకు గత నవంబర్ మాసం లోపల మన గౌరవనీయులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చొరవతోటి మరి జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి మాకు ఈ పాఠశాలకు ఈ స్కూల్ యాప్ను మాకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రైవేట్ యాప్. దీన్ని మా పాఠశాలకు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఉపయోగకరంగా ఉంది. ఈ యాప్లో ఉండేటువంటి మాకు ముఖ్యమైనటువంటి లాభం ఏం జరుగుతుందంటే మాకు అడ్మినిస్ట్రేషన్ లోపల పిల్లల యొక్క అటెండెన్స్ మానిటరింగ్లో మాకు చాలా లాభం జరుగుతుంది, ఈజీగా ఉంది. జనరల్గా మాకు పాఠశాలకు టౌన్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు. మా పాఠశాలలో ప్రస్తుతం 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వీరిలో అప్ అండ్ డౌన్ చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు కొద్ది సమయం లేట్ అయినా కూడా వాళ్ళు అక్కడక్కడ బస్టాండ్ ప్రాంతంలో తచ్చాడి పాఠశాలకు రాకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు. వాళ్ళు పేరెంట్స్ ఏమనుకునేవారంటే మా పిల్లలు బడికి వెళ్ళిపోయారు అనుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళు బడికి రాకుండా ఉండే సందర్భం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇది స్కూల్ యాప్ ఏదైతే వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ స్కూల్ యాప్ లోపల పిల్లలకి తరగతి ఉపాధ్యాయుడు హాజరు తీసుకోగానే వాళ్ళకి ఆబ్సెంట్ రిపోర్ట్ ఉంటే పేరెంట్స్ పంపుతుంది, మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఆ పేరెంట్కి ఏమవుతుందంటే మా పిల్లవాడు బడికి రాలేదనే విషయం తెలిసిపోతుంది. వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రమే మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. సో ఎవరికైతే మెసేజ్ వస్తుందో పేరెంట్ అలర్ట్ అయిపోయి ఆ పిల్లవాడిని మందలించడం లేదా మా దృష్టికి తీసుకురావడం ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళతో కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పిల్లల యొక్క హాజరు అనేది మెరుగుపడ్డది. మరి ప్రయత్నం లేకుండానే ఇప్పుడు మా హాజరు అనేది చాలా బాగా పెరిగిపోయింది. నిజంగా కూడా యాప్ అనేది జస్ట్ ఒక 1 minute లోపల మనము ఆ యాప్ ద్వారా ఈ ఆబ్సెంట్ రిపోర్ట్ని పిల్లలకు తల్లిదండ్రులకు పంపగలుగుతున్నాము. మరి తల్లిదండ్రులు కూడా కొంచెం భరోసాగానే ఉన్నారు, మా పిల్లలు బడికి పోయినరు లేదనేటువంటి విషయం లోపల వాళ్ళకు కొంచెము ధైర్యంగా ఉన్నారు, పోతున్నారు అనే విషయం వాళ్ళకి తెలిసి ధైర్యంగా ఉంటున్నారు. యాప్ చాలా బాగా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక స్టూడెంట్ స్కూల్కు రాలేదనుకోండి, వాళ్ళ ఆబ్సెంట్ పోయినప్పుడు అంటే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ పోయినప్పుడు తల్లిదండ్రుల నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే మీకు అంటే మీకు ఆయన ఫోన్ చేస్తున్నారా ఎట్లా? ఇప్పుడు ఎక్కడైతే మాకు ఆబ్సెంట్ రిపోర్ట్ వస్తుందో అవేర్నెస్ ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ముందుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు, మరి మేము పంపాం కదా సార్ రాలేదా అని చెప్పేసి మా పాఠశాల వరకు వచ్చి విషయం కనుక్కొని పిల్లవాడిని వెతుకొచ్చి మా పాఠశాల అప్పచెప్పిన సందర్భం కూడా ఉంది. మరి దీనికి ఇంకొక రకంగా కూడా మేము ఒక చిన్న పొరపాటుగా పిల్లవాడు వచ్చినటువంటి పిల్లవాడిని కూడా ఆబ్సెంట్ పంపడం జరిగింది ఒక సందర్భం లోపల. క్యాజువల్గా తప్పుగా జరిగింది వాస్తవానికి, కానీ ఇమీడియట్గా పేరెంట్ ఫోన్ చేసి మా అబ్బాయిని పంపినాం కదా మరి పాఠశాలకు ఎందుకు రాలేదని చెప్పేసి మాకు వెంబడే ఫోన్ చేశారు, రియాక్ట్ అయ్యారు. సో దీన్ని బట్టి మాకు ఏంటంటే పేరెంట్స్ చాలా అలర్ట్గా ఉన్నారనే విషయం అయితే అర్థమవుతుంది. మరి మేము మళ్ళీ ఒకసారి క్లాస్ రూమ్లో చెక్ చేస్తే అబ్బాయి ఇక్కడే ఉన్న విషయం వాళ్ళకైతే తెలియజేయడం జరిగింది. సరే అది పొరపాటుగా మెసేజ్ వెళ్ళినప్పటికీ కూడా పేరెంట్స్ మాత్రం చాలా క్లీన్గా ఈ యాప్ను ఉపయోగించుకుంటారనే విషయం మాకు అర్థమైపోయింది. ఇది అటెండెన్స్ మానిటరింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హాజరు శాతం అనేది అప్పుడు యాప్ రాకముందుకు యాప్ వచ్చిన తర్వాత హాజరు శాతం అనేది మెరుగుపడిందా? అంటే మీకు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ రాలేదు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి రాలేదు అనేది కూడా మీకు తపన ఉంటుంది ఒక ఉపాధ్యాయులుగా కూడా, అంటే పెరిగింది హాజరు శాతం అనేది? ఖచ్చితంగా పెరిగిందండి. హాజరు శాతం పెరిగింది. పర్సెంటేజ్ రూపంలో చూసుకుంటే అది మాకు 80%, అంతకుముందు వాస్తవానికి 50, 52%, 53% ఉండేది. ఇప్పుడు 80, 85% దాటింది. ఒక సందర్భం లోపల మాకు హాస్టల్ అటాచ్డ్ ఇది
హాస్టల్స్ అటాచ్డ్ ఉంటాయి మా పాఠశాలకి. హాస్టల్స్ అటాచ్ ఉన్నటువంటి స్కూళ్ళలో జనరల్గా ఏం జరుగుతుందంటే 1-2 రోజులు సెలవులు వస్తే 3వ రోజు పిల్లలు హాజరు పడిపోవడం అనేది నేను వచ్చిన కొత్తలో చూడడం జరిగింది. మాకు ఈ యాప్ వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఆధారంగా పేరెంట్స్ కూడా వాళ్ళని పంపడం జరుగుతుంది. హాలిడేస్ తెల్లారి కూడా హాజరు అనేది చాలా బాగానే ఉంటున్నది. అంతకుముందు పోల్చుకుంటే హాజరు శాతం అనేది పడిపోవట్లేదు. అది పిల్లలకి పేరెంట్స్ కూడా అవగాహనలో ఉండి పంపిస్తున్నారు. పిల్లలు కూడా వాళ్ళు మేము కనుక పాఠశాలకు వెళ్ళినట్టయితే మాకు సంబంధించినటువంటి విషయం మా పేరెంట్స్ తెలుసుకోవాలంటే విషయంలో అవగాహన కలిగి ఉండి వాళ్ళు తప్పియడానికి అవకాశం తగ్గిపోయింది. ఈ యాప్ పనితీరు కూడా యో స్కూల్ యాప్ పనితీరు కూడా మనము ఉపాధ్యాయుని అడిగి తెలుసుకుందాం. అంటే సార్ చెప్పండి, ఈ యాప్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి మాకు సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. గౌరవ రవాణా శాఖ మంత్రి గారి చొరవతో, అప్పుడు కలెక్టర్ చొరవతో మాకు ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వారికి చాలా ధన్యవాదాలు సార్. దీనివల్ల ఈ యాప్ వల్ల మాకు మానిటరింగ్ చాలా ఈజీ అవుతున్నది. అదేవిధంగా పిల్లల అటెండెన్స్ కూడా చాలా మెరుగుపడింది. మా ప్రధానోపాధ్యాయులు గారు చెప్పినట్టు మాకు మానిటరింగ్ చేయడానికి అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది సార్. ఈ పేరెంట్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు స్కూల్కి వచ్చి పిల్లలను పట్టుకొని వచ్చి హెచ్ఎంలను అడగడం, క్లాస్ టీచర్ని అడగడం, వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీనివల్ల అటెండెన్స్ కూడా చాలా మెరుగైంది. ఇందులో ముఖ్యంగా ఈ యాప్ను సార్ ఇది యో స్కూల్ యాప్ సార్. ఇది యో స్కూల్ యాప్. దీని ద్వారా దీన్ని ఓపెన్ చేస్తే ప్రతి క్లాస్ యొక్క అటెండెన్స్ మేము మానిటర్ చేయొచ్చు సార్. సెక్షన్ AB 6 to 10th వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ప్రతి క్లాసులో ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు, ఆబ్సెంట్ ఆబ్సెంట్ అయిన పిల్లలకి వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మేము అసైన్మెంట్స్ కూడా ఇవ్వచ్చు సార్. ముఖ్యంగా ఈ అసైన్మెంట్స్ కూడా మేము ఈ యాప్లో మేము ఇస్తే పిల్లలు వాళ్ళు అసైన్మెంట్స్ చూసుకొని వాళ్ళు నెక్స్ట్ డే అసైన్మెంట్స్ రాసుకొని రావచ్చు. అదేవిధంగా లీవ్స్, మన టీచర్స్ లీవ్స్ ఎన్ని లీవ్స్ ఉన్నాయి, టీచర్ లీవ్స్ కూడా ఇది ఇంకా డెవలప్ కాలేదు. అటెండెన్స్ సార్ క్లాసు 6th A to 10th అంటే 5 క్లాసెస్ A and B సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8th A ఉంది సార్. 8th Aలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అటెండెన్స్ నిస్సి అనే అమ్మాయి అటెండెన్స్ పడింది. సో ఇట్లా మనం ప్రతిరోజు మేము అటెండెన్స్ వేసి సబ్మిట్ కొడతాం సార్. అది అక్కడికి వెళ్తుంది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. వాళ్ళు మానిటర్ చేస్తారు. దీని మీద అందరి మానిటర్ ఉంటుంది. DO మానిటరింగ్ ఉంటుంది, తర్వాత స్టేట్ వైడ్ మానిటరింగ్ కూడా ఉంటుంది అన్నమాట. దీనివల్ల మిడ్ డే మీల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. ఎంతమంది వచ్చిందో అంతమందికి మిడ్ డే మీల్స్ ఈజీగా ఉంటుంది అన్నమాట. అటెండెన్స్ సార్, అటెండెన్స్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చిండ్రు, ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారు, ఆబ్సెంట్ స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా వాళ్ళకి పేరెంట్స్కి మెసేజ్ అవుతుంది సార్. రెస్పాండ్ అవుతున్నారు సార్. అంటే పేరెంట్స్ ఎట్లా రెస్పాన్స్ అవుతుంది? కంపల్సరీ రెస్పాండ్ అవుతున్నారు. తెల్లారి మా పిల్లాడు స్టూడెంట్ని తీసుకుని వస్తున్నారు స్కూల్కి. తీసుకుని వచ్చి ఎందుకు ఆబ్సెంట్ ఉన్నాడో అక్కడ మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం సార్. HM సార్ పర్యవేక్షణలో మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. పిల్లలు అంటే దీని ద్వారా ఏంటిదంటే ఆబ్సెంటిజం తగ్గింది. సో చూసారు కదండి, అంటే ఎక్కడా లేని విధంగా కూడా హుస్నాబాద్లోని పాఠశాలలోని కూడా ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా కూడా విద్యార్థుల హాజరు సంఖ్య అనేది కూడా పెరిగింది. ఈ హాజరు సంఖ్య ద్వారా కూడా అంటే విద్యార్థులు చదువు కూడా మెరుగుపడుతుంది. అంటే ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులకు మేము చెప్తున్నాము. దాని ద్వారా కూడా విద్యార్థులు స్కూలుకు హాజరు సంఖ్య పెరగడంతో కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మేము చేయగలుగుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.